ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే అంతకన్నా ఇంకా ఏ సంపద అవసరం లేదు. ఆరోగ్యం లేనప్పుడు ఎంత సంపద ఉన్నా దండగే. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం ప్రకృతి ఎప్పుడైనా దూరమై. హాయ్ అండి, ఈరోజు అంశం ఆయుర్వేదం రక్ష. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్తుంటారు. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే అంతకన్నా ఇంకా ఏ సంపద అవసరం లేదు. ఆరోగ్యం లేనప్పుడు ఎంత సంపద ఉన్నా దండగే కదా. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం ఈ ప్రకృతికి ఎప్పుడూనే దూరం అయిపోయాం. సహజ సిద్ధంగా బ్రతకటం మర్చిపోయాం. అసలు అంతా కృత్రిమం అయిపోయింది. హడావుడి ప్రపంచం, పోటీ ప్రపంచం, ఉరుకులు పరుగులతో కాలం గడుస్తుంది. పై మెరుగులతో బ్రతకడమే తప్ప ధనార్జనే ధ్యేయం. అన్ని విధాలా ఉన్నతంగా కనిపించాలన్న తాపత్రయం, పాశ్చాత్య పద్ధతుల్ని పాటిస్తూ ఆధునికత నాగరికత వేసి ఈ జనారణ్యంలో మనం పూర్తిగా దారి తప్పిపోయాం. దాని ఫలితం ఏమిటయ్యా అంటే అనారోగ్యం, టెన్షన్ను, మానసిక ఆందోళనలు, వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల రోగాలు వస్తున్నాయి. అసలు ఏంటి ఈ పరిస్థితి? నిజానికి ఇది కేవలం చేజేతులా మనం తెచ్చుకున్న అనర్థాలు. ప్రకృతిలో సహజంగా బ్రతకటం మర్చిపోయాం. ప్రకృతి మనకు ప్రసాదించడం చాలా ఉన్నా కానీ మన కోసం ఎన్నో ఔషధ గుణాలున్న ఈ పదార్థాలను ప్రసాదించింది ప్రకృతి. వాటిని ఉపయోగించుకుని సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఎన్నో వ్యాధులను బాధలను తొలగించుకోవచ్చు. జీవితంలో ఏది ఉన్నా లేకున్నా ఆరోగ్యంగా ఉంటే చాలు కదా. అన్నిటినీ తిరిగి మనం సంపాదించుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడి రక్షించే ఈ ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేదపరమైన ఎన్నో వైద్య రహస్యాలను మీతో పంచుకుందాము అని నాకు తోచింది. అదేంటి అంటే ఇలా ఈ యొక్క నాకు తెలిసిన సమాచారం తడవగా మీతో పంచుకుందాం అన్న ఉద్దేశంతో ఇది మొదలుపెట్టారు. ఈరోజు ఏంటంటే ప్రతి వారు బయట ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతున్నారు. లేట్ నైట్ మీల్స్, నిద్ర తక్కువగా ఉండటం, దానివల్ల వారికి ఆహారం తీసుకున్నా అరగక బాధపడటం జరుగుతుంది. దీనివలన ఒబెసిటీ కూడా బాగా పెరుగుతుంది. విపరీతంగా లావు అవుతున్నారు. ఇలా అజీర్తికి ఈ చక్కటి మన ఇంటి ఔషధం, మన ఇంటిలోనే ఉండే వస్తువులతో ఔషధం ఏంటి అంటే మొదటిది ధనియాల్ని, శొంఠిని విడివిడిగా నేతిలో వేయించి మెత్తగా దంచి తగినంత ఉప్పు కలిపి 1 లేదా 2 చెంచాల పొడిని మజ్జిగలో కలుపుకొని తాగామనుకోండి మంచి ఫలితం ఉంటుంది. అలా చేయలేకపోయారనుకోండి దాని కారపొడిలా అన్నంలో కలుపుకొని మొదటి 2 ముద్దలు తింటే సరిపోతుంది. అలా చేయొచ్చు. రెండోది ఏంటంటే సైంధవ లవణం, ఇంగువ, వాము, వేప చెట్టు బెరడు మెత్తగా గ్రైండ్ చేసుకొని 1 చెంచా తేనెతో కలిపి తిన్నా సరే ఈ అజీర్తి తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే అజీర్తి, కడుపుబ్బరం, కడుపులో నులి నొప్పిగా ఉండటం, పులి తేర్పులు రావటం, ఆకలి లేకపోవటం వంటి లక్షణాలతో బాధపడుతున్నారనుకోండి ఈ చిట్కా ఉపయోగించుకోవచ్చు. ఏంటంటే ఇంగువ, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, సైంధవ లవణం సమపాలలో తీసుకొని మెత్తగా నూరి కాసిన నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసి దాన్ని పొట్ట మీద పట్టీలా వేసుకోవాలి. బాగా ఎక్కువగా నొప్పి ఇబ్బందిగా ఉందనుకోండి ఆ పదార్థాన్ని కొంచెం మందంగా వేసుకోవాలి. ఇలా భోజనానికి 1 గంట ముందు తప్పనిసరిగా దీన్ని కనుక చేసుకున్నాం అనుకో మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఏంటంటే అప్పుడప్పుడు మామూలుగా కొంచెం అన్నం అరగనట్టుగా ఇన్కరెంట్గా అనిపించినప్పుడు కొంచెం పండిన జామకాయని తింటే తొందరగా సాఫీగా అవుతుంది. ఈ అజీర్తికి తోడు ఈ ఒబెసిటీ కూడా బాగా పెరుగుతుందని చెప్పుకున్నాం కదా. దీనికి ఉన్న చిట్కా ఏంటి అంటే ఉసిరికాయ, కరక్కాయ దంచి గింజలు తీసేయాలి. సమపాలలో వీటిని తీసుకొని తేనె కలుపుకొని 3 పూట్ల 1 స్పూన్ చొప్పున తీసుకున్నారనుకోండి మంచి ఫలితం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు విడివిడిగా నేతిలో వేయించి ఈ సైంధవ లవణం కూడా కలిపి ఇవన్నీ కూడా సమపాలలో కలుపుకోవాలి. మెత్తగా దంచి కొద్దిగా నువ్వుల నూనె వేసి బాగా నూరాలి.
తర్వాత కుంకుడు గింజంత మాత్ర చేసుకుని ఉదయం సాయంత్రం 2 కానీ 3 కానీ తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే శరీరం తగ్గటమే కాదు, బరువు తగ్గుతారు, కఫం వాతం కూడా తగ్గుతుంది. ఇలా 6 నెలల దాకా తప్పనిసరిగా చేయాలి. ఓర్పు పట్టి చేస్తేనే ఈ ఊబకాయం బెడద అనేది ఉండదు. ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ పదార్థాన్ని ఆయుర్వేద వైద్య పద్ధతి ప్రకారం తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు సమూలంగా నివారించుకోవచ్చు. కానీ దీనికి బాగా ఓపిక ఉండాలి. ఈ పదార్థాన్ని తయారు చేసుకోవటానికి ఓపిక ఉండాలి. ఆ మందు తీసుకుని తగ్గేదాకా తీసుకున్న వాళ్ళకి ఓపిక ఉండి సమస్యకు పూర్తిగా నివారణ ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదా పెద్దలు. మరొకసారి ఇంకొన్ని ఆయుర్వేద చిట్కాలతో కలుస్తాను. ఉంటాను మరి.